ఇవాళ మనం ఆస్క్, గివ్, ఆన్సర్ వీటి మీనింగ్, యూసేజ్ అండ్ ఎగ్జాంపుల్స్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ ఒక్కొక్క వర్డ్ని యూజ్ చేసి మినీ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వీటి మీనింగ్ ఏంటంటే ఆస్క్ అంటే అడగటం, గివ్ అంటే ఇవ్వటం, ఆన్సర్ అంటే సమాధానం చెప్పటం. వీటి మీనింగ్ మనకి తెలిసిందే. వీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు, మనం ఏదైనా హెల్ప్ అడుగుతున్న సందర్భంలో అండ్ ఏదైనా పర్మిషన్ అడిగే సందర్భంలో, లేదంటే ఎవరినన్నా అడగండి, వాళ్ళని అడుగు, వీళ్ళని అడగండి అని చెప్పే సందర్భంలో మనం ఆస్క్ని యూస్ చేస్తాము. మీరు ఈ ఒక్క వర్డ్ తీసుకొని మెనీ సెంటెన్సెస్ని ఫామ్ చేయగలిగితే మీకు ఇంగ్లీష్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నా వీడియోస్ అన్నీ చూడండి, అన్నీ ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. షీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఆమె ఒక ప్రశ్న అడిగింది. ఇందాక చెప్పాను కదా, మనము ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఏదన్నా క్వశ్చన్ అడగటానికి, అంటే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఆమె ప్రశ్న అడిగింది, అడుగుతుంది, అడగాలి అని చెప్పే సందర్భంలో మనం ఆస్క్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ ఆస్క్ మై టీచర్ బికాస్ ఐ హ్యావ్ ఏ డౌట్. ఇక్కడ ఐ ఆస్క్ అంటే ఏంటి? నేను అడుగుతాను. ఎందుకని? ఐ హ్యావ్ ఏ డౌట్. నాకు ఒక డౌట్ ఉంది, కావున నేను నా టీచర్ని అడుగుతాను. ఈ ఆస్క్ అనే వర్డ్ని ఏ టెన్సెస్లో ఎలా యూస్ చేయాలో నేను ఒక షార్ట్ పెడతాను, అందులో మీరు కంపల్సరీగా చూడండి. అవి ప్రాక్టీస్ చేసి తర్వాత ఇందులో కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అడుగుతావు అంటే అడుగుతావు అనే వర్డ్ని యూస్ చేస్తాం మనం. అంటే యూ ఆస్క్ యువర్ టీచర్ బికాజ్ యూ వాంట్ టు లెర్న్. అంటే నువ్వు నీ టీచర్ని అడుగుతావు, ఎప్పుడు నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు టీచర్ని అడుగుతావు. హీ ఆస్క్స్ హిస్ టీచర్ బికాజ్ హీ నీడ్స్ హెల్ప్. అతనికి సహాయం కావాలి కాబట్టి తన టీచర్ని అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్స్ మీద ఇంకొక సెంటెన్స్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి, అతనికి సహాయం కావాలి కాబట్టి తన టీచర్ని అడుగుతాడు. ఇక్కడ టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి మనము బికాజ్ అని లింకింగ్ వర్డ్ని యూస్ చేస్తున్నాం. ఈ లింకింగ్ వర్డ్స్ గురించి కూడా నేను ఫ్యూచర్లో ఫర్దర్ క్లాసెస్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. యూ ఆస్క్ ఫర్ హెల్ప్ బికాస్ ద వర్క్ ఈజ్ డిఫికల్ట్. పని కష్టంగా ఉన్నందున నువ్వు సహాయం అడుగుతావు. హీ ఆస్క్స్ హిస్ ఫాదర్ బికాస్ హీ నీడ్స్ అడ్వైస్. అతనికి సలహా కావాలి కాబట్టి అతను తన తండ్రిని అడుగుతాడు. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే యు ఆస్క్ ఫర్ హెల్ప్, హీ ఆస్క్స్ హిస్ ఫాదర్ అని మనం సింపుల్గా చెప్పొచ్చు. కానీ ఒక కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్, సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక కంప్లీట్ సెంటెన్స్ని మాట్లాడాలి అంటే మనం కొన్ని లింకింగ్ వర్డ్స్ని యూస్ చేస్తాము. బికాజ్, అండ్, బెట్వీన్, ఇంకా చాలా లింకింగ్ వర్డ్స్ని యూస్ చేస్తామన్నమాట. ఇంకొన్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ ఆస్క్స్ హర్ మదర్ బికాజ్ షీ వాంట్స్ టు లెర్న్ కుకింగ్. వంట నేర్చుకోవాలని ఆమె తన తల్లిని అడుగుతుంది. ఆస్క్ అంటే ఏం చెప్పాను? అడగటం. అడగడం అంటే అది ఎవరిని అయినా ఏదైనా ఒక హెల్ప్ అవ్వచ్చు, పర్మిషన్ అవ్వచ్చు, ఒక డౌట్ అవ్వచ్చు, ఇంకేదైనా కానీ ఏదైనా అడగటాన్ని.
అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, వీ ఆస్క్ అవర్ టీచర్ బికాజ్ వీ వాంట్ టు అండర్స్టాండ్ ద లెసన్. దే ఆస్క్ ఫర్ డైరెక్షన్స్ బికాస్ దే ఆర్ న్యూ టు ద సిటీ. ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా రూట్ తెలియాలన్నా, ఎటు వెళ్ళాలి, దారి తెలియాలి అన్నా వాళ్ళు ఏం చేస్తారు, అడుగుతారు. సో వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పడాన్ని, వాళ్ళని అడగండి అని చెప్పడానికి అయినా సరే మనం ఆస్క్ని యూస్ చేస్తాము. ఓకే, ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ బికాస్ ఐ వాంట్ టు నో ద ఆన్సర్. కరెక్ట్ కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు? ఐ వాంట్ టు నో ద ఆన్సర్, నేను ఆన్సర్ని తెలుసుకోవాలి కాబట్టి. ఇది కంప్లీట్ సెంటెన్స్. వీ ఆస్క్ అవర్ టీచర్ ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద లెసన్. లెసన్ అర్థం కాకపోతే మేము మా టీచర్ని అడుగుతాము. ఇప్పుడు వరకు మనం ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్లో ఎలా చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలో సెంటెన్సెస్ చూసాము. నెక్స్ట్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న సందర్భంలో ఎలా చెప్పాలో చూద్దాం. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉండటం అంటే ఏదన్నా అడుగుతూ ఉన్నాను, అడుగుతూ ఉన్నావు, అడుగుతూ ఉన్నాడు అని చెప్పటం మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఆస్కింగ్ మై టీచర్ బికాస్ ఐ హ్యావ్ ఏ డౌట్. ఇందాక సింపుల్ ప్రెజెంట్లో ఏం చెప్పాము, ఆస్క్ వచ్చినప్పుడు అడుగుతాను అని మీనింగ్. ఇక్కడ అడుగుతున్నాను అంటే ఐ ఆమ్ ఆస్కింగ్ అనేది యూస్ చేయాలి. ఓకేనా, అంటే నాకు డౌట్ ఉన్నందున నేను నా టీచర్ని అడుగుతూ ఉన్నాను. అంటే ఆ సిచ్యువేషన్లో ఆ పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అడుగుతూ ఉన్నాను ఇంకా. షీ ఈజ్ ఆస్కింగ్ హర్ ఫ్రెండ్ వెన్ ఎవర్ షీ నీడ్స్ అడ్వైస్. ఆమెకు సలహా అవసరమైనప్పుడు తన స్నేహితురాలిని అడుగుతోంది. హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ బిఫోర్ లీవింగ్ ద ఆఫీస్. ఆఫీస్ నుంచి వెళ్ళే ముందు అతను పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు. ఐ ఆమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ సో దట్ ఐ కెన్ లెర్న్ సంథింగ్ న్యూ. కొత్త విషయం నేర్చుకోవడానికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాము ఆస్క్ని యూస్ చేసి. ఇప్పుడే పూర్తయిన పని లేదా గతంలో జరిగిన పని గురించి మనం ఇప్పుడు చెప్తాము. ఎట్లా అంటే ఇప్పుడు మనం హ్యావ్ ప్లస్ V3ని యూస్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఆస్క్డ్ మై టీచర్. నేను నా టీచర్ని అడిగాను. షీ హ్యాస్ ఆస్క్డ్ హర్ మదర్. ఆమె తన తల్లిని అడిగింది. దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ డైరెక్షన్స్. వారు దారి అడిగారు. దే హ్యావ్ ఆస్క్డ్ ద మేనేజర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రిపోర్ట్. రిపోర్ట్ పూర్తి చేసిన తర్వాత వారు మేనేజర్ని అడిగారు. నెక్స్ట్ ఈ ఆస్క్ అనే వర్డ్ని యూస్ చేసి హ్యావ్ బీన్ని యూస్ చేసి ఎలా చెప్తామో చూద్దాం సెంటెన్సెస్. ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మై టీచర్ ఫర్ అన్ అవర్ బికాస్ ఐ హ్యావ్ ఏ డౌట్. నాకు ఒక డౌట్ ఉన్నందున నేను 1 గంట నుంచి టీచర్ని అడుగుతూ ఉన్నాను. అంటే గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్, యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ సిన్స్ మార్నింగ్ బికాస్ ద వర్క్ ఈజ్ డిఫికల్ట్. పని కష్టంగా ఉన్నందున నువ్వు ఉదయం నుంచి హెల్ప్ అడుగుతూ ఉన్నావు. హీ హ్యాస్ బీన్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ ఫర్ ఏ వీక్ బికాస్ హీ నీడ్స్ అడ్వైస్. అతనికి సలహా కావాలి కాబట్టి అతను వారం రోజుల నుంచి తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ ఆస్కింగ్ హర్ మదర్ సిన్స్ ఎస్టర్డే బికాజ్ షీ వాంట్స్ టు లెర్న్ కుకింగ్. వంట నేర్చుకోవాలని ఆమె నిన్నటి నుంచి తన తల్లిని అడుగుతూ ఉంది.
మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా. దే హ్యావ్ బీన్ ఆస్కింగ్ ద మేనేజర్ సిన్స్ ఎస్టర్డే అబౌట్ ద ప్రాజెక్ట్. వారు నిన్నటి నుండి ప్రాజెక్ట్ గురించి మేనేజర్ని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆస్క్ని గతంలో ఎలా యూస్ చేస్తాము అంటే, గతంలో ఏదైనా ఒక పని జరిగింది, దాని గురించి మనం ఆస్క్ని ఎలా యూస్ చేస్తాము. ఇక్కడ ఆస్క్డ్ని మనం వెర్బ్ టూని మనం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ మై టీచర్ బికాజ్ ఐ హ్యాడ్ ఏ డౌట్. నాకు సందేహం ఉండటంతో నేను నా టీచర్ని అడిగాను. We asked our teacher because we did not understand the lesson. లెసన్ అర్థం కాకపోవటంతో మేము మా టీచర్ని అడిగాము. She asked her friend whenever she needed advice. ఆమెకు సలహా అవసరమైనప్పుడల్లా తన స్నేహితురాలిని అడిగింది. ఐ ఆస్క్డ్ మై టీచర్ ఎస్టర్డే. నిన్న నేను నా టీచర్ని అడిగాను. షీ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ లాస్ట్ వీక్. గత వారం ఆమె సహాయం అడిగింది. దే ఆస్క్డ్ ఫర్ డైరెక్షన్స్ అన్ అవర్. గంట క్రితం వారు దారి అడిగారు. నెక్స్ట్ ఇప్పుడు వాజ్ ఆస్కింగ్, వర్ ఆస్కింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంటే గతంలో ఒక సమయంలో పని జరుగుతూ ఉన్నప్పుడు మనము వాజ్ ఆస్కింగ్, వర్ ఆస్కింగ్ని యూస్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఆస్కింగ్ మై టీచర్ వెన్ ద బెల్ ర్యాంగ్. బెల్ మోగినప్పుడు నేను నా టీచర్ను అడుగుతూ ఉన్నాను. అడుగుతూ ఉండటం అంటే అక్కడ ఒక పని జరుగుతూ ఉందంటే ఒక పని కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంగ్ ఫామ్ని యూస్ చేస్తాము, ఓకేనా. అండ్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాజ్, అయి ఉంటే వాజ్, సబ్జెక్ట్ యూ, వి, దే ఉంటే వర్ని యూస్ చేస్తాము. అలాగే హీ, షీ, ఇట్ ఉంటే వాజ్ని యూస్ చేస్తాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ వాజ్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ వెన్ ఐ కాల్డ్ హిమ్. నేను అతనికి ఫోన్ చేసినప్పుడు అతను తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. షీ వాజ్ ఆస్కింగ్ హర్ మదర్ వైల్ కుకింగ్ డిన్నర్. రాత్రి భోజనం వండుతూ ఉన్నప్పుడు ఆమె తన తల్లిని అడుగుతూ ఉంది. వీ వర్ ఆస్కింగ్ అవర్ టీచర్ డ్యూరింగ్ ద క్లాస్. క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు మేము మా టీచర్ని అడుగుతూ ఉన్నాము. దే వర్ ఆస్కింగ్ ఫర్ డైరెక్షన్స్ వైల్ ట్రావెలింగ్. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు దారి అడుగుతూ ఉన్నారు. దే వర్ ఆస్కింగ్ ద మేనేజర్ అబౌట్ ద ప్రాజెక్ట్ డ్యూరింగ్ ద మీటింగ్. సమావేశ సమయంలో వారు ప్రాజెక్ట్ గురించి మేనేజర్ని అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ మనం హ్యాడ్ని యూస్ చేసి ఎలా చెప్తామో చూద్దాం. హ్యాడ్ వచ్చినప్పుడు పక్కన మనకి వర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది, అంటే ఆస్క్డ్ని యూస్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఆస్క్డ్ మై టీచర్ బిఫోర్ ద క్లాస్ స్టార్టెడ్. క్లాస్ ప్రారంభం కాకముందే నేను నా టీచర్ను అడిగాను. యూ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ బిఫోర్ ద వర్క్ బికేమ్ డిఫికల్ట్. వర్క్ కష్టంగా మారకముందే నువ్వు సహాయం అడిగావు. ఐ హ్యాడ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ బిఫోర్ ద మీటింగ్ ఎండెడ్. మీటింగ్ ఎండ్ అయ్యే ముందే నేను ఒక ప్రశ్న అడిగాను. హీ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ పర్మిషన్ బిఫోర్ లీవింగ్ ద ఆఫీస్. ఆఫీస్ నుండి వెళ్ళే ముందే అతను అనుమతి అడిగాడు. షీ హ్యాడ్ ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ బిఫోర్ చూసింగ్ ద కోర్స్. కోర్స్ ఎంచుకునే ముందు ఆమె తన స్నేహితురాలని అడిగింది. షీ హ్యాడ్ ఆస్క్డ్ హర్ మదర్ బిఫోర్ బయింగ్ ద డ్రెస్. ఆమె బట్టలు కొనే ముందే ఆమె తన తల్లిని అడిగింది. నెక్స్ట్ హ్యాడ్ బీన్ని యూస్ చేసి సెంటెన్సెస్ ఎలా చెప్పాలో చూద్దాము. హ్యాడ్ బీన్ వచ్చినప్పుడు మనకి వర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుందన్నమాట.
ఓకే, ఐ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ మై టీచర్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ఐ గాట్ ద ఆన్సర్. నాకు జవాబు వచ్చే ముందు నేను 1 గంట నుంచి టీచర్ని అడుగుతూ ఉన్నాను. హీ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ ఫర్ ఏ వీక్ బిఫోర్ హీ మేడ్ ద డెసిషన్. నిర్ణయం తీసుకునే ముందు అతను వారం రోజులుగా తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. షీ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ హర్ మదర్ సిన్స్ మార్నింగ్ బిఫోర్ షీ స్టార్టెడ్ కుకింగ్. ఆమె వంట ప్రారంభించే ముందే ఆమె ఉదయం నుంచి తన తల్లిని అడుగుతూ ఉంది. ఇప్పుడు మనం విల్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఎలా చెప్తామో చూద్దాము. ఐ విల్ ఆస్క్ మై టీచర్ బికాస్ ఐ హ్యావ్ ఏ డౌట్. నాకు డౌట్ ఉన్నందున నేను నా టీచర్ని అడుగుతాను, అంటే ఫ్యూచర్లో అడుగుతాను అని. యూ విల్ ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ ద వర్క్ బికమ్స్ డిఫికల్ట్. పని కష్టంగా అయినప్పుడు నువ్వు హెల్ప్ అడుగుతావు. హీ విల్ ఆస్క్ హిస్ ఫాదర్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. నిర్ణయం తీసుకునే ముందు అతను తన తండ్రిని అడుగుతాడు. షీ విల్ ఆస్క్ హర్ మదర్ ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత ఆమె తన తల్లిని అడుగుతుంది. వీ విల్ ఆస్క్ అవర్ టీచర్ ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద లెసన్ అర్థం కాకపోతే మేము మా టీచర్ని అడుగుతాము. నెక్స్ట్ విల్ బీని ఎలా యూస్ చేస్తాం? ఆస్క్తో విల్ బీ ప్లస్ ఇక్కడ ఇంగ్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. విల్ బీ కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బీ ఆస్కింగ్ మై టీచర్ ఎట్ దిస్ టైమ్ టుమారో బికాస్ ఐ హ్యావ్ ఏ డౌట్. నాకు డౌట్ ఉన్నందున రేపు ఈ సమయానికి నేను నా టీచర్ని అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ యూ విల్ బీ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ వెన్ ద వర్క్ బికమ్స్ డిఫికల్ట్. పని కష్టంగా మారినప్పుడు నువ్వు సహాయం అడుగుతూ ఉంటావు. హీ విల్ బీ ఆస్కింగ్ హిస్ ఫాదర్ వైల్ ప్లానింగ్ హిస్ ఫ్యూచర్. తన భవిష్యత్తును ప్రణాళిక చేస్తున్నప్పుడు అతను తన తండ్రిని అడుగుతూ ఉంటాడు. షీ విల్ బీ ఆస్కింగ్ హర్ మదర్ ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత ఆమె తన తల్లిని అడుగుతూ ఉంటుంది. వీ విల్ బీ ఆస్కింగ్ అవర్ టీచర్ డ్యూరింగ్ టుమారోస్ క్లాస్. రేపటి క్లాస్ సమయంలో మేము మా టీచర్ని అడుగుతూ ఉంటాము. రేపు ఒక టైంలో ఏం చేస్తాము అని చెప్పేటప్పుడు మనం విల్ బీని యూస్ చేస్తామన్నమాట. దే విల్ బీ ఆస్కింగ్ ఫర్ డైరెక్షన్స్ వైల్ ట్రావెలింగ్ టు ఏ న్యూ సిటీ. కొత్త నగరానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వారు దారి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ విల్ హ్యావ్ని ఎలా యూస్ చేస్తాము? విల్ హ్యావ్ వచ్చినప్పుడు మనకి వర్బ్ థర్డ్ ఫామ్ వస్తుందంటే ఆస్క్డ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఐ విల్ హ్యావ్ ఆస్క్డ్ మై టీచర్ బిఫోర్ ద క్లాస్ స్టార్ట్స్. క్లాస్ ప్రారంభమయ్యేలోపు నేను నా టీచర్ని అడిగి ఉంటాను. హీ విల్ హ్యావ్ ఆస్క్డ్ హిస్ ఫాదర్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. నిర్ణయం తీసుకునే లోపు అతను తన తండ్రిని అడిగి ఉంటాడు. షీ విల్ హ్యావ్ ఆస్క్డ్ హర్ మదర్ బిఫోర్ బయింగ్ ద డ్రెస్ కొనే లోపు ఆమె తన తల్లిని అడిగి ఉంటుంది. దే విల్ హ్యావ్ ఆస్క్డ్ ద మేనేజర్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ ప్రారంభించేలోపు వారు మేనేజర్ని అడిగి ఉంటారు. నెక్స్ట్ విల్ హ్యావ్ బీన్ని ఎలా యూస్ చేస్తాం? విల్ హ్యావ్ బీన్ వచ్చినప్పుడు మనకి వర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుందంటే ఆస్కింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మై టీచర్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ద క్లాస్ ఎండ్స్. క్లాస్ ముగిసే సమయానికి 1 గంట నుంచి నా టీచర్ని నేను అడుగుతూ ఉంటాను. యూ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఫర్ 2 hours బిఫోర్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. పని పూర్తయ్యే సమయానికి నువ్వు 2 గంటలుగా సహాయం అడుగుతూ ఉంటావు. హీ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ ఫర్ ఏ వీక్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. నిర్ణయం తీసుకునే సమయానికి అతను వారం రోజులుగా తన తండ్రిని అడుగుతూ ఉంటాడు.
షీ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ హర్ మదర్ ఫర్ ఎ మంత్ బిఫోర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. అన్నీ నేర్చుకునే సమయానికి ఆమె నెల రోజులుగా తన తల్లిని అడుగుతూ ఉంటుంది. వీ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ అవర్ టీచర్ ఫర్ యాన్ అవర్ బిఫోర్ ద క్లాస్ ఎండ్స్. క్లాస్ ముగిసే సమయానికి మేము గంట నుంచి మా టీచర్ని అడుగుతూ ఉంటాము. ఇప్పుడు గివ్కి సంబంధించిన సెంటెన్సెస్ని చూద్దాము. గివ్ అంటే ఇవ్వడం. ఐ గివ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం ఇస్తాను. ఐ ఆమ్ గివింగ్ వాటర్. నేను వాటర్ ఇస్తున్నాను. ఐ హ్యావ్ గివెన్ ఏ పెన్. నేను ఒక పెన్ను ఇచ్చాను. ఐ హ్యావ్ బీన్ గివింగ్ ఫుడ్ ఫర్ అన్ అవర్. నేను గంట నుంచి ఆహారం ఇస్తూ ఉన్నాను. ఐ గేవ్ సమ్ మనీ. నేను కొంత డబ్బు ఇచ్చాను. ఐ వాజ్ గివింగ్ అడ్వైస్. నేను సలహా ఇస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ గివెన్ ఏ గిఫ్ట్. నేను ఒక గిఫ్ట్ ఇచ్చి ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ గివింగ్ హెల్ప్ ఫర్ అన్ అవర్. నేను గంట నుంచి సహాయం ఇస్తూ ఉన్నాను. ఐ విల్ గివ్ ఏ ఫ్లేవర్. నేను ఒక ఫ్లేవర్ ఇస్తాను. ఐ విల్ బీ గివింగ్ మిల్క్. నేను పాలు ఇస్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ గివెన్ ఏ లెటర్. నేను ఒక లెటర్ ఇచ్చి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ గివింగ్ సపోర్ట్ ఫర్ అన్ అవర్. నేను గంట నుంచి సపోర్ట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్కి సంబంధించిన సెంటెన్సెస్ ఎలా చెప్పాలో చూద్దాము. ఐ ఆన్సర్ ఏ క్వశ్చన్. నేను ఒక ప్రశ్నకు జవాబు ఇస్తాను. ఐ ఆమ్ ఆన్సరింగ్ మై టీచర్. నేను నా టీచర్కి జవాబు ఇస్తున్నాను. ఆన్సర్ అంటే సమాధానం చెప్పటం లేదా జవాబు అయినా అనొచ్చు. ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఏ క్వశ్చన్. నేను ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఐ హ్యావ్ బీన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఫర్ అన్ అవర్. నేను గంట నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాను. నెక్స్ట్ ఐ ఆన్సర్డ్ ద ఫోన్. నేను ఫోన్కి సమాధానం ఇచ్చాను. ఐ వాజ్ ఆన్సరింగ్ యాన్ ఈమెయిల్. నేను ఒక ఈమెయిల్కి జవాబు ఇస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ ఆన్సర్డ్ ద మెసేజ్. నేను సందేశానికి జవాబు ఇచ్చి ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ ఆన్సరింగ్ కాల్స్ ఫర్ అన్ అవర్. నేను గంట నుంచి కాల్స్కు జవాబులు ఇస్తూ ఉన్నాను. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నేను నీ ప్రశ్నకు జవాబు ఇస్తాను. ఐ విల్ బీ ఆన్సరింగ్ ద కస్టమర్. నేను కస్టమర్కు జవాబు ఇస్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఆన్సర్డ్ ద లెటర్. నేను లేఖకు జవాబు ఇచ్చి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ ఆన్సరింగ్ క్వైరీస్ ఫర్ అన్ అవర్. నేను ఒక గంట నుంచి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉంటాను. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం ఆస్క్, గివ్, ఆన్సర్ అనే వర్డ్స్ గురించి వాటిని ఎలా సెంటెన్సెస్ చెప్పాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ సే, థింక్, టాక్ అనే ఈ 3 వర్డ్స్ మీద సెంటెన్సెస్ ఎలా చెప్పాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.